39వ కీర్తన జ్ఞానాంశంగా కలిసి చదువుకున్నాను. నాతో కూడా చెప్పండి. నా నాలుకతో పాపము చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటున్నాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంటున్ననుకుంటుంది. చిక్కము ఉంచుకుంటున్ననుకుంటుంది. నేనేమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును వచ్చే పలుకగా నేను మౌనముగా ఉంటుంది. అయినను నా విచారము అధికమైన నా గుండె నాలో మండుచుంటుంది. నేను ధ్యానించుచుండగా మంట పుట్టింది. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనబోతున్నాను. నా దినముల పరిమాణము నీవు పెద్దదంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు ఒట్టి నీడ వంటి వారు తిరుగులాడరు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుంటారు, కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకున్నాను? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటిని నన్ను విడిపింపు. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుతున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము చెరగొట్టెదవు. నరులందరూ వచ్చి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకించు. నా మొరకు చెవియొగ్గు. నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు. నా పితరుల వంటి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకుము. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్య భాగం మన ఇంటిలో దీవించుగాక. ఆమె చూద్దాం అందరూ. ఆమేన్. మంచిది.